ధన్యవాదాలు. స్ఫూర్తిని కొనసాగిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అందరికీ చేరుకుంటూ అన్ని రంగాల్లో ప్రతి మహిళ చదువుకోవాలి. ఎందుకంటే ఒక ఎడ్యుకేషనే ఒక శిష్యాన్ని మొత్తాన్ని మార్చగలదు. భారత రాజ్యాంగం రాసిన వాళ్ళు ఎవరు? అంబేద్కర్ గారు. ఎవరినైతే అంటరాని వాడిగా చూశారో, బ్యాక్వర్డ్ క్లాసెస్ లాగా చూశారో, సో అలాంటప్పుడు ఎడ్యుకేషన్ ఒక్కటే వాళ్ళ వైఫ్ దగ్గర నుంచి ఫాతిమా షేక్ దగ్గర నుంచి అందరు ఎడ్యుకేషన్ కి సపోర్ట్ చేశారు. కాబట్టి ఆ రోజు అంబేద్కర్ గారు ముందుకి వెళ్లి రాజ్యాంగం అనేది క్రియేట్ చేశారు. ఫీమేల్ కి ఎడ్యుకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ ఫీమేల్ ఇంట్లో ఉన్న పిల్లలందరికీ, ఒక కుటుంబాన్ని కూడా, దేశాన్ని కూడా మార్చగలదు. బలంగా ఉండే ఫీమేలే దేశానికి కూడా బలం. ఏజ్ అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది అని ఆలోచించకండి. ఇంట్లో కూర్చొని కూడా చదవచ్చు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా ఫ్రీగా ఉంది. యూట్యూబ్స్ లో చూస్తూ రీల్స్ చూస్తూ ఉంటాం. ఈ బదులు ఎలా చదువుకోవాలి అలాంటి వీడియోస్ కూడా చూసి, ప్రతి మహిళలో ఏదో ఒక నైపుణ్యం ఉంటుంది, టాలెంట్ అనేది ఉంటుంది. ఆ నైపుణ్యాన్ని మీరే గుర్తించాలి. మీరే మీ ఐడెంటిటీ అనేది కంపల్సరీగా క్రియేట్ చేయాలి. ఇంకా సమాజానికి కూడా ఇన్స్పిరేషన్ గా మారుతారు. అప్పుడే మన ఇండియా కూడా మారుతుంది.